ఓం శ్రీ గురుభ్యో నమః. జై మార్కండే. సిరిసిల్ల పట్టణ ప్రజలకు విన్నపం చేసే విషయం ఏమిటంటే, వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను అతి వైభవంగా మనం జరుపుకుంటున్నాము. మరియు ఇందులో భాగంగా నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. ఈ నిమజ్జన కార్యక్రమము 6వ తేదీ నాడు శనివారం నాడు నిమజ్జన కార్యక్రమం అనంత చతుర్దశి రోజు నాడు ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అనంత చతుర్దశి శనివారం 6వ తారీఖు నాడు మనం నిమజ్జన కార్యక్రమం జరుపుకునే ఉంటుంది. అయితే తెల్లవారి 7వ తారీఖు నాడు ఆదివారం రోజున చంద్రగ్రహణం ఉంటుంది. కాబట్టి ఆ సూర్యోదయంతోనే చంద్రగ్రహణం యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి ఆదివారం నాడు విగ్రహాలను నిమజ్జనం చేయడం అనేది సరైనది కాదు. ఈ నవరాత్రుల లోపల మనము అతి వైభవంగా చాలా భక్తి శ్రద్ధలతోని వినాయకుడిని మనం పూజించుకున్నాం. అట్లాంటి వినాయకుడిని మనం ఊరేగింపు చేసుకొని ప్రజలందరికీ మన పట్టణ ప్రజలందరికీ చూపించి తీసుకువెళ్ళి నిమజ్జనం చేస్తాము. ఎంత భక్తి శ్రద్ధలతో పూజించుకున్నామో మళ్ళీ అంతే భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేయడం కూడా బాధ్యత. కాబట్టి ఆదివారం నాడు ఉదయం తర్వాత ఎవరు కూడా నిమజ్జనం చేయకూడదు. వీలైతే శనివారం నాడు రాత్రి ఏ రాత్రి అయినా సరే, అదే రోజున శనివారం నాడు రాత్రి మొత్తానికైతే ప్రతి ఒక్కరూ మీ యొక్క విగ్రహాలను నిమజ్జనం చేసి ఈ పట్టణానికి సుభిక్షం కలిగించాలి. మీరు చేసే నిమజ్జనం అనేది మీ వార్డు ప్రజలకు, మీకు, మన పట్టణ ప్రజలకు, మన యొక్క భారతదేశానికి కూడా అత్యున్నతంగా సౌభాగ్యం కలిగిస్తుంది. కాబట్టి మీరందరూ ఇట్టి విషయాన్ని మేము అయ్యగారని చెప్తున్నాం. కాబట్టి ఇట్టి విషయాన్ని మీరందరూ పాటించి ఈ నిమజ్జనాన్ని భక్తి శ్రద్ధలతో జరపాలని చెప్పని మేము కోరుకుంటున్నాం. అందరికీ కూడా వినాయక నిమజ్జనోత్సవ శుభాకాంక్షలు. మన సిరిసిల్లకు 400 చరిత్ర కలిగిన వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉన్నది. అదేవిధంగా మన సిరిసిల్లకు కూడా 1-2 ఆచారాలు ఉన్నాయి. శివర నక్షత్రంతో కూడిన అనంత చతుర్దశి నాడు మనం సిరిసిల్లలో నిమజ్జనం చేస్తాం. గత 50 సంవత్సరాలుగా మేము ముందు సమితి నుంచి చూస్తూ ఉన్నాం. ఇదే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఎలాంటి నిర్విఘ్నం వచ్చినా కూడా అనంత చతుర్దశి నాడు మనం నిమజ్జన కార్యక్రమాలు నిర్వర్తిస్తాం. కాబట్టి సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ కూడా ఎలాంటి మీమాంసలు లేకుండా 6వ తారీఖు శనివారం నాడు మన నిమజ్జన కార్యక్రమం చేసుకోవాల్సిందిగా హిందూ బంధువులందరినీ కూడా కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. వక్రదండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సిరిసిల్ల పట్టణ ప్రజలకందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ స్వామి యొక్క కృపాకటాక్షముల చేత మనమందరం కూడా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ, ఈ మధ్యకాలంలో మనకి ఒక సంశయం ఏర్పడింది కనుక ఆ సంశయాన్ని తీర్చడానికి ఈ సమావేశానికి విచ్చేయడం జరిగింది. వినాయక చవితి పండగని 9 రోజులు జరుపుకోవడం అనేటువంటిది ఆనవాయితీ. నవరాత్రి అంటాం. నవరాత్రులు పూర్తి కాగానే తెల్లవారు రోజులు నిమజ్జనం చేస్తాం. కానీ మన పట్టణ ఆచారం సనాతన ధర్మంగా వస్తున్నటువంటి ఆచారంగా హైదరాబాద్ పట్టణ భాగ్యనగరం పట్టణానికి అనుసరించి మన పట్టణంలో కూడా మనమందరం కూడా పర్వదినమైనటువంటి అనంత చతుర్దశి రోజున వినాయకుడి యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తూ ఉన్నాం. కనుక కొన్ని ఆచారాల వ్యవహారాల్ని మనం తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంటుంది. అనంత చతుర్దశి ఎందుకు అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క ఆరాధన ఉంటుంది. ఆ రోజు పద్మనాభ స్వామి యొక్క వ్రతం చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఆ పద్మనాభ యొక్క స్వామి వ్రతం చేసేటువంటి క్రమంలో గంగని పూజిస్తాం, యమునాదేవిని పూజిస్తాం ఆరాధించి. అంటే మనం నిలుపుకున్నటువంటి వినాయక స్వామిని సాక్షాత్తు అమ్మఒడిలో చేరుస్తూ ఉంటాం. అంటే ఆ రోజు యమునా నదికి పూజ చేస్తాం. కాబట్టి సనాతనంగా వస్తున్నటువంటి ఆచారాన్ని దృష్టిలో ఉంచుకొని మన పట్టణంలో కూడా మనమందరం కూడా ఆ స్వామిని 6వ తేదీ శనివారం రోజున నిమజ్జనం చేయాల్సిందిగా, అమ్మ ఒడిలోకి తీసుకువెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒక సంశయం అందరికీ ఏర్పడింది. చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమిటి అంటే గ్రహణం ఉంది కదా అనేటువంటిది. చంద్రగ్రహణం అనేటువంటిది 7వ తేదీ రాత్రి 10 గంటల తర్వాత నుంచి మనకి ప్రారంభమవుతుంది. ఈ గ్రహణం అనేటువంటిది నిమజ్జనానికి సంబంధం లేనటువంటి అంశం. ఎందుకంటే చంద్రగ్రహణం ప్రారంభం అనేటువంటిది 9:56 తర్వాత నుంచి ప్రారంభమవుతుంది రాత్రి. మరి
ఆ గ్రహణ వేధ అనేటువంటిది 12 గంటల ముందు నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ రోజున మధ్యాహ్నానికల్లా దేవాలయాలన్నీ కూడా మూసివేస్తూ ఉంటారు. భోజనాది కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని పూర్తి చేసుకొని తెల్లవారి గ్రహణం తదుపరి మళ్ళీ యథావిధిగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని విధి నిర్వహణలో పాల్గొంటూ ఉంటాం. కాబట్టి పట్టణ ప్రజలందరికీ కూడా గణేష మండపాలు ఏర్పాటు చేసినటువంటి భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మనం ఎంత భక్తితోనైతే ఆ స్వామిని మనం ప్రతిష్ఠ చేసుకొని భక్తి ప్రపత్తులతో పూజిస్తూ ఉన్నామో అదే పద్ధతిలో గంగ ఒడిలోకి, అమ్మ ఒడిలోకి పంపించడం కూడా సరైనటువంటి మార్గంలో వెళ్ళాలి. అలా కాకుండా మనం కొన్ని వేడుకగా తీసుకొని మనం కొన్ని కార్యక్రమాలని అసంబద్ధంగా చేస్తూ ఉన్నాం. కనుక దానివల్ల పట్టణ ప్రజలకి, సమాజానికి కీడు కలుగుతుంది. మనకి గ్రహణం అంటే ఏమిటి అంటే అల్ట్రావైరస్ కిరణాలు అనేటువంటివి పడుతూ ఉంటాయి. దాన్ని మనం సూతక కాలము అంటాం. అంటే ఆ సమయంలో ఎలాంటి కార్యక్రమాలు కూడా చేయం, మనం నిషిద్ధం. కాబట్టి ఏం చేస్తాం, ఆ సూతకం అనేటువంటిది 12 గంటల ముందు నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి తెల్లవారి ఉదయాత్పూర్వం కల్లా మనం అందరం కూడా ఆ స్వామిని శనివారం ఉదయం రోజున దుర్ముహూర్తం, శనివారం కాబట్టి దుర్ముహూర్తం అయిన తదుపరి స్వామి యొక్క ఉత్తర పూజ, స్వామిని ఉద్వాసన చెప్పి ఆ రోజు ఉదయమే శోభాయాత్రగా తీసుకొని వెళ్ళి తెల్లవారేసరికల్లా మరి గంగ ఒడిలోకి తీసుకువెళ్ళి సుఖంగా స్వామిని అక్కడ మనం అప్పగించినట్లయితే ఆ స్వామి యొక్క దయచేత మన కుటుంబాలన్నీ, మన ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటారు అనేటువంటిది ఒక సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి క్రమం. కనుక మనం అందరం కూడా మనం భక్తిగా పూజించిన స్వామిని ఆ యమున గంగా ఒడిలోనికి శనివారం ఉదయం ప్రారంభం చేసి ఆదివారం ఉదయపూర్వం కల్లా మనం పూర్తి చేసుకున్నట్లయితే మన అందరికీ కూడా మేలు జరుగుతుంది అనేటువంటి ఒక విషయాన్ని మరి వినయంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి అన్యదా భావించకుండా అందరూ కూడా శనివారం ఉదయమే శోభాయాత్రను ప్రారంభం చేసి ఆదివారం ఉదయానికల్లా పూర్తి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జై శ్రీరామ్.